ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు తెలుగు జాబ్ న్యూస్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డిష్ టీవీ నుంచి మనకి అఫీషియల్గా వచ్చినటువంటి ఒక ఫ్రీలాన్సర్ జాబ్ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. ఇక్కడ మనకి కనిపిస్తుందండి, ఫ్రీలాన్సర్ ఫర్ ది ఇన్బౌండ్ కాల్స్ ఎర్న్ ఫ్రమ్ ది హోమ్. ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమే. క్వాలిఫికేషన్ కేవలం 10th క్లాస్ అయితే చాలు. మీరు స్టూడెంట్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, విఆర్ఎస్, ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కావచ్చు, ఎవరైనా సరే హిందీ కానీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ కానీ లేదనుకుంటే తెలుగు, ఎవరైనా సరే ఈ లాంగ్వేజెస్లో ఏది వచ్చినా సరే మీరు ఇన్బౌండ్ కాల్స్కి ఫ్రీలాన్సర్గా ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకునేటట్టుగా మనకి ఒక మంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. అట్లీస్ట్ ఏ విధంగా చూసుకున్నా సరే పర్ మంత్ 15 నుంచి 20,000 వరకు కూడా మనకి శాలరీ ఉండడానికి, అంటే శాలరీ గురించి ఇక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. బట్ ఏంటంటే మనం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. డిష్ టీవీలో ఆల్రెడీ ఇదివరకు మనకి కొంతమంది అప్లై చేయడం జరిగింది, వాళ్ళు సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది. ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో వీటికి సంబంధించిన ఎంటైర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. వీటికి సంబంధించిన లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. డిష్ టీవీ యొక్క మనం అఫీషియల్ పేజ్లో ఉన్నామండి. ఫ్రీలాన్సర్గా ఇన్బౌండ్ కాల్స్ని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే విధంగా ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే లేకపోయినా సరే అప్లై చేసుకోవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ మనం చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్ ఎంప్లాయీస్ కానీ, విఆర్ఆర్స్ పెట్టినటువంటి వాళ్ళు కానీ, ఫ్రెష్ క్యాండిడేట్స్ కానీ, ఎనీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే హిందీ కమ్యూనికేషను లేదా హిందీ వచ్చిన వాళ్ళు, మనం తెలుగు ఆల్రెడీ వచ్చి ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. సో మనం చేయాల్సినటువంటి మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఇప్పుడు అవుట్బౌండ్ కాలు కస్టమర్కి చేయాలంటే కొంచెం ఇబ్బంది. అదే మనకి కాల్స్ ఇన్కమింగ్ వస్తే మనం మాట్లాడడానికి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనం ఏ విధంగా మాట్లాడాలి, ఏంటి, దేని గురించి మాట్లాడాలి అనేది ముందుగా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వటం కూడా జరుగుతుంది కాబట్టి మనకి వచ్చినటువంటి ఇష్యూస్ అయితే ఏమీ ఉండవు. సో ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి మనం ఇన్బౌండ్ కాల్స్ వచ్చినప్పుడు మనం వాటిని పికప్ చేసి కస్టమర్తో మనం ఎటువంటి క్వరీస్ వచ్చినట్లయితే వాటిని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే వీటికి కంపల్సరీగా ఓన్ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ విత్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కానీ ఏదైనా ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా అడుగుతున్నారు. బెనిఫిట్స్ మనకు చూసుకున్నట్లయితే ఆన్ పెర్ కాల్ బేసిస్, అంటే మనం ఎన్ని కాల్స్ మాట్లాడతామో వాటి బట్టి ఇస్తారని చెప్పేసి అన్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేశారు. అందుకనే శాలరీ మెన్షన్ చేయలేదు. సో ఏ విధంగా చూసుకున్నా సరే మనకు 15 నుంచి 20 వరకు కూడా మనం ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. సో అంతకంటే ఎక్కువ వస్తే వెల్ అండ్ గుడ్. కీ కమ్యూనికేషన్ ఏంటంటే మనకి ఇక్కడ స్కిల్స్ చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అది ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు. సో వన్ లాంగ్వేజ్ కంటే ఇంకా ఎక్కువ లాంగ్వేజ్ వస్తే యాడ్ అండ్ అడ్వాంటేజ్. కస్టమర్ కేర్కి సంబంధించి వాయిస్ ప్రాసెస్ కానీ కస్టమర్ సపోర్టు వీటి గురించి కనుక తెలుసున్నట్లయితే మనకి ఎక్కువగా మనకి జాబ్ రావడానికి మంచి అవకాశం ఉంటుందన్నమాట. సో ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే అప్లై నవ్ అని చెప్పేసి మనం అక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి గూగుల్ ఫామ్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. మీరు ఏ జీమెయిల్ ఐడితో మీరు లాగిన్ అవుతారో ఆ మెయిల్ ఐడి మీకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా మరొకసారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఫుల్ నేమ్ అనేది యాజ్ పర్ ది డాక్యుమెంట్స్ ప్రకారం మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో లేదంటే ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో సో ఇక్కడ అదే విధంగా మీ యొక్క నేమ్ ఇస్తారు. ప్రజెంట్ మీరు ఏ సిటీలో ఉంటున్నారు, మరొకసారి మీ యొక్క మెయిల్ ఐడి మెన్షన్ చేస్తారు. ఇక్కడ లొకేషన్ స్టేటస్ అని చెప్పేసి ఇచ్చారండి. అంటే పెద్ద నగరాలు, మెట్రో నగరాలు, ఢిల్లీ కానీ, ముంబై కానీ, కోల్కతా అయితే అవి మెట్రో సిటీస్ అంటారండి. టైర్ 1కి వచ్చేటప్పటికి మనకి పూణే, హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, గూర్గాం, సో ఈ సిటీస్ అన్నీ కూడాను టైర్ 2లోకి వస్తాయి, టైర్ 1లోకి వస్తాయండి. టైర్ 2 ఏంటంటే ఇవి కాకుండా రిమైనింగ్ ఆల్ సిటీస్ అన్నీ కూడాను మనకి టైర్ 2లోకి వస్తాయని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. సో వీటి ప్రకారం మీరు ఏ యొక్క సిటీలో ఉన్నారో వాటి ప్రకారం టిక్ చేసుకోండి. ప్రెజెంట్ స్టేట్ మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. మీ యొక్క ఫోన్ నెంబర్ ఇస్తారు, ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబరు కంపల్సరీగా, ఎందుకంటే రెడ్ మార్క్లో ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా వేరొక ఆల్టర్నేట్ నెంబర్ కూడా ఉంది. వాట్సాప్ నెంబర్ ఏది ఉంటే వాట్సాప్ నెంబర్ ఇస్తారు. మేల్ ఆర్ ఫీమేల్ టిక్ చేస్తారు. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్, హౌస్ వైఫా, ఎందుకంటే ఇక్కడ మనకి క్లియర్గా ముందే చెప్పుకున్నాము హౌస్ వైఫ్ కానీ, స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, ఫ్రెషర్స్ కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. సో మీరు ఏ కేటగిరీకి చెందుతారో అది ఇక్కడ మనం టిక్ చేస్తాము. మీ యొక్క హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, డిప్లొమా వాళ్ళు కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ కానీ, అండర్ గ్రాడ్యుయేట్ కానీ, 12th పాస్, గ్రాడ్యుయేషన్ పెండింగ్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. హ్యావింగ్ ఓన్ ల్యాప్టాప్, ల్యాప్టాప్ ఉందా, డెస్క్టాప్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టంలో మీకు విండోస్ 10 ఉందా, అంతకంటే ఎబో ఉందా, లేదంటే లో ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. సిపియు 1.8
ఎడ్జెస్ ఉందా లేదంటే అంతకంటే తక్కువ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. సిస్టమ్ 4 జీబీనా లేదంటే లెస్ దాన్ 4 GB అని చెప్పేసి అడుగుతున్నారు. సిస్టమ్ యొక్క ర్యామ్ అనమాట. అవైలబుల్ రామ్ ఫ్రీ స్టోరేజ్ సిస్టంలో ఎంత స్టోరేజ్ మీకు అవైలబుల్గా ఉంది అంటే డిస్క్ అనేది ఎంతవరకు అవైలబుల్గా ఉంది అని చెప్పేసి. ఇంటర్నెట్ టైప్ బ్రాడ్బ్యాండ్ వాడుతున్నారా, రౌటరా లేదంటే మొబైల్ హాట్స్పాటా, డాంగిలా అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఏది మీరు వాడినట్లయితే అది ఇస్తారు. ఇంటర్నెట్ స్పీడ్ అనేది మీకు 20 MBPS 50 MBPS ఎంత ఉంటే అంత ఇస్తారనమాట. నెక్స్ట్ హ్యావింగ్ ది బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉన్నదా లేదా అని అడుగుతున్నారు. ఉంటే ఎస్ అని పెట్టండి. సో నెక్స్ట్ హెడ్ ఫోన్స్ అనేవి మంచి క్వాలిటీతో ఉన్నాయని అడుగుతున్నారు. ఎస్ అని పెట్టండి. స్మార్ట్ ఫోన్ ఉందా అని అడుగుతున్నారు. అబోవ్ 8 ఆండ్రాయిడ్ వెర్షన్ ఉందా అని అడుగుతున్నారు. ఎస్ అని క్లిక్ చేయండి ఉన్నట్లయితే. మొబైల్ ర్యామ్ 3 GB లేకుంటే అంతకంటే ఎక్కువ ఉన్నదా అని అడుగుతున్నారు. మీకు ఏది ఉంటే అది టిక్ చేయండి. అవైలబుల్ స్టోరేజ్ ఇన్ మొబైల్ 32 GB లేదంటే అంతకంటే ఎక్కువ ఉందా లేదంటే 32 కంటే తక్కువ ఉన్నదా అని అడుగుతున్నారు. సో ఇక్కడ లాంగ్వేజ్ గురించి మనం చూసుకున్నట్లయితే మీకు ఏ లాంగ్వేజ్ వస్తే అవన్నీ కూడా టిక్ చేయొచ్చు. వీటిల్లో ఒకవేళ లేకపోయినట్లే అదర్ అని ఇక్కడ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలుగు లేదు కాబట్టి ఇక్కడ మనం టైప్ చేస్తాం అనమాట. అది కాకుండా ఇంకా ఇంగ్లీష్, హిందీ వచ్చినట్లయితే వాటి కూడా టైప్ చేస్తాము. ఇంకా రిమైనింగ్ లాంగ్వేజ్ మలయాళం కానీ తమిళ్, బెంగాల్, మరాఠీ ఇంకేదన్నా కన్నడ ఏమో వచ్చినా సరే వచ్చినవన్నీ కూడా టిక్ చేయొచ్చు. ఈ జాబ్ గురించి ఏ విధంగా తెలుసు అనుకుంటే యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ మీకు ఏ విధంగా తెలిస్తే అది టిక్ చేయండి. మీకు ఎవరైనా రిఫర్ చేసినట్లయితే వాళ్ళ యొక్క నేమ్ ఇస్తారు, లేదంటే NA అని పెట్టేసి క్యాపిటల్ లెటర్స్లో పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ అవుట్ ఆఫ్ 10 మీరు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మీకు ఏ విధంగా ఉన్నది అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు అట్లీస్ట్ 4కి తక్కువ కాకుండా 5 నుంచి 10 లోపు ఏదైనా సరే పెట్టండి. 5 నుంచి 8 ఆ వరకు పెట్టండి. ఎందుకంటే మరి 4కి తక్కువ అంటే బాగా లోగా ఉంటుంది. 9, 10 పెట్టామంటే కమ్యూనికేషన్ అనేది చాలా చక్కగా ఉండాలన్నమాట. మీరు ఏ విధంగా మీ కమ్యూనికేషన్ ఉంటుందో వాటి ప్రకారం చూసుకోండి. అదేవిధంగా హిందీ కూడాను. నెక్స్ట్ ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఇదివరకు వాయిస్ ప్రాసెస్ కానీ BPOలో కానీ మీకు ఏమన్నా ఉన్నదా అని అడుగుతున్నారు. ఉంటే పెట్టండి, లేదంటే లేదు, పర్వాలేదు. ఎక్స్పీరియన్స్ ప్లీజ్ మెన్షన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. మీకు ఇది ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే ఎన్ని ఇయర్స్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ మీద టిక్ చేస్తారు. ఫైనల్గా సబ్మిట్ అని బటన్ కనిపిస్తుంది మనకి. ఈ బటన్ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ సబ్మిటింగ్ యువర్ అప్లికేషన్ ఫర్ ఎనీ క్వరీస్ కాంటాక్ట్ క్లిక్ అని చెప్పేసి. సో మనం అప్లై చేయగానే మనకి వెంటనే రెస్పాన్స్ రావడం జరుగుతుందండి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే ఇమీడియట్గా జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడాను అప్లై చేయండి. ఎందుకంటే క్వాలిఫికేషన్ కూడా తక్కువ ఉంది. దట్ ఏంటంటే ఇన్బౌండ్ కాల్స్ కాబట్టి మనకి ఎక్కువ రిస్క్ అనేది ఉండదు. అవుట్ బౌండ్ కాల్స్ అంటే మనం ఏ కస్టమర్కి చేస్తే ఎవరంటారో ఏంటో అని చెప్పేసి మనం భయపడాలి. అలాంటి భయపడాల్సిన పని లేదు. మనకి కాల్స్ వస్తాయి కాబట్టి వాళ్ళ అవసరం ఉండి వాళ్ళు కాల్ చేస్తారు కాబట్టి మనకి ఎటువంటి రిస్క్ అనేది ఉండదు. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్ సర్కిల్ అదే రిలేటివ్లో ఉన్న వాళ్ళకి జాబ్ ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. నేను మీ నుంచి కోరుకునే రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ అప్లై చేస్తున్నారు, బట్ ఏంటంటే మనకి సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోతున్నారు. దయచేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఉన్నటువంటి వీడియోస్ ఒకసారి చూడండి. అన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియోస్, అన్నీ కూడా జెన్యూన్ వీడియోస్. నేను ప్రతిరోజు కూడా డిఫరెంట్ సైట్స్ ఇవన్నీ కూడా సెట్ చేసి వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ తప్పకుండా అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.